హలో మై డియర్ ఫ్రెండ్స్, ఏపీ ఇంటర్కి సంబంధించి ఫైనల్గా మనకి ఏంటంటే హాల్ టికెట్స్ అనేవి అయితే వచ్చేసాయి అనమాట. అయితే హాల్ టికెట్స్ అనేవి అయితే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, వెబ్సైట్ లింక్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అనేవి అయితే డైలీగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అమ్మా. ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్లో వచ్చేస్తే మీరు ఏంటంటే ఇది వచ్చేసరికి ఏపీబీఐ వెబ్సైట్ అనమాట. అది ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ఏంటంటే డౌన్లోడ్ థియరీ హాల్ టికెట్స్ మార్చ్ 2024 అని చెప్పేసి అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే కింద ఏంటంటే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఐపీ 2024 ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థియరీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ అని చెప్పేసి కింద మీకు ఏంటంటే మీ హాల్ టికెట్ నెంబర్, అదే ఒకవేళ మీరు ఏంటంటే సెకండ్ ఇయర్ అనుకోండి, మీరు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే మీ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అదే మీరు ఫస్ట్ ఇయర్ అనుకోండి, మీ ఫస్ట్ ఇయర్ వచ్చేసరి కాబట్టి మీకు ఏంటంటే 10th క్లాస్ సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుంది కదా. 10th క్లాస్ సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, మీ నేమ్, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇస్తే చాలు, ఓకేనా. మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదంటే నేమ్ కానీ ఇచ్చేసి తర్వాత కింద క్యాప్చా. క్యాప్చా అంటే ఏంటని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఏం లేదు, అక్కడ చిన్న ఫోటో అయితే కనిపిస్తుంది కదా. ఈ ఫోటోలో ఉన్న లెటర్స్ అనేవి అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేసి డౌన్లోడ్ అనేది అయితే క్లిక్ చేయగానే మీకు మీ హాల్ టికెట్ అనేది అయితే డౌన్లోడ్ అయిపోతుంది. అయితే ఈ హాల్ టికెట్ మనకి సెంటర్కి పట్టుకు వెళ్ళొచ్చా అంటే పట్టుకు వెళ్ళొచ్చు. దీని మీద అయితే ప్రిన్సిపల్స్ అనేది అయితే రిక్వైర్డ్ అవసరం లేదనమాట. కాబట్టి డిఫరెన్స్ ఇవాళ వీడియో. మనకైతే ఆన్లైన్లో 25th వస్తాయన్న హాల్ టికెట్స్ ఇవాళే వచ్చేసాయి. ఒకసారి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.